హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ మనమైతే వాగనర్ కార్ అయితే తీసుకున్నాం టాక్సీ పర్పస్ కోసం. మన సబ్స్క్రైబర్లో చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న ఈ కార్ ఎందుకు తీసుకున్నాం అన్న, ఇంకొక 2 లక్షల నుంచి 2,50,000 పెడితే స్విఫ్ట్ డిజైర్ లేకుంటే టాటా జస్ట్ ఇలాంటి మంచి మంచి కార్సే వచ్చేస్తాయన్నా, సెడాన్ కార్స్. ఆ కార్స్ వదిలేసి ఈ వాగనర్ కారే, హ్యాచ్ బ్యాక్ కారే ఎందుకు కొన్నావు అని చెప్పి అడుగుతున్నారు. సో నా మెయిన్ రీజన్ వచ్చేసరికి బడ్జెట్ భయ్యా. సో ఫస్ట్ నా దగ్గర 8 lakh నుంచి 8,50,000 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఈ బడ్జెట్లో ఒక మంచి టాక్సీ పర్పస్లో ఒక కార్ తీసుకుందాం అనుకొని ఈ వాగనర్ అయితే చూస్ చేసుకున్నా. సో కార్ కొనే ముందు మీరు కూడా పర్పస్ ఏంటి అని చెప్పి ఆలోచించండి. సో నేనైతే టాక్సీ పర్పస్ కోసం కాబట్టి ఈ వాగనర్ చూస్ చేసుకున్నా. మీరు పర్సనల్గా యూజ్ చేస్తున్నారా, టాక్సీ కోసం యూజ్ చేస్తున్నారా, దీన్ని కన్సిడర్ చేసి వేరే కారు లేదా ఏ కార్ కొంటారని చెప్పేసి ప్లాన్ చేసుకోండి. సో అలాగే మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్లో ఏ కార్స్ ఉన్నాయని చెప్పి చూస్ చేసుకోండి. సో ఓకేనా. సో నేను మెయిన్ టాక్సీ కోసం మాత్రమే